ఉమ్మడి గుంటూరు జిల్లాలో నీట్ యూజీ రీ ఎగ్జామ్ 23 కేంద్రాల్లో రాయనున్నారు అభ్యర్థులు. 6,679 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. ఎగ్జామ్ సెంటర్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. గుంటూరులో నీట్ ఎగ్జామ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. మరికొద్దిసేపట్లో నీట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనమైతే గుంటూరులో ఆ నీట్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ వద్ద ఉన్నాం, ఈ ఎగ్జామ్ సెంటర్ దగ్గర చూసుకున్నట్లయితే కంప్లీట్గా 144 సెక్షన్ పెట్టారు. పోలీసులు ఏదైతే ఉందో అక్కడికి ఎగ్జామ్ హాల్ వద్ద పూర్తి స్థాయిలో ఎంట్రన్స్ గేట్ ఏదైతే ఉందో అక్కడే ఆ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే చూసుకున్నట్లయితే ఎగ్జామ్ రాయడానికి వచ్చేటువంటి విద్యార్థులకి అక్కడ ఉన్నటువంటి నెంబర్లు వాళ్ళ హాల్ టికెట్లు చూసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు. లోపలికి పంపించిన తర్వాత అక్కడ కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతనే వాళ్ళని రూమ్స్లోకి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్ పేపర్ లీకేజ్ అయిన నేపథ్యంలోనే ఈసారి అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో నిబంధనలు అయితే మాత్రం కఠినతరం చేశారు. ఎక్కడా కూడా నిబంధనలు వైలేట్ చేస్తే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అన్ని సెంటర్ల వద్ద కూడా పోలీసులను ఏర్పాటు చేశారు. అలాగే ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వస్తున్నారో వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళని కాకుండా కేవలం ఇక్కడ ఏదైతే హాల్ టికెట్ చూపించుకొని ఇక్కడి నుంచి మాత్రమే వాళ్ళకి రూమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రూమ్స్ వద్ద లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూసినట్లయితే కంప్లీట్గా నీట్ ఎగ్జామ్ సెంటర్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఎగ్జామ్ సెంటర్ వద్ద అయితే మాత్రం భారీ స్థాయిలో నిబంధనలు ఏదైతే ఉన్నాయో సో ఈ కంప్లీట్గా ఈ నిబంధనలన్నీ కూడా అమలు చేస్తున్నారు. అలాగనే ఈ ఎగ్జామ్ సెంటర్కి సమీపంలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా ఇంటర్నెట్ సెంటర్లు కావచ్చు, అలాగనే ఈ జిరాక్స్ షాపులు ఏదైతే ఉన్నాయో సో ఇలాంటి వాటిని కూడా కంప్లీట్గా క్లోజ్ చేయించినటువంటి పరిస్థితి. ఎక్కడ లీకేజ్, ఎందుకంటే ఆల్రెడీ లీకేజ్ ఆరోపణలు వచ్చాయి. మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓవరాల్గా చూసినట్లయితే ఎగ్జామ్ సెంటర్లకు కూడా ఏదైతే టైం ప్రకారమే ఎలో చేస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.